బీఆర్ఎస్ నేత కాబట్టి శ్రీనివాస్ గారు, మీరు ఈ దావోస్ పర్యటనని ఇప్పుడు ఈ 1,32,000 కోట్ల పెట్టుబడులు మీరు ఎలా చూస్తా ఉన్నారు? మొట్టమొదట ఫోర్ సైట్స్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు అందరు కూడా నమస్కారం. దావోస్ పర్యటన ఎవరు వెళ్ళినా అంటే మొట్టమొదట అధికార పార్టీ ఏ పని చేసినా విమర్శించాలనేటువంటి ధోరణితో కాకుండా నిజంగా వాళ్ళ పర్యటనలో ఫలితం ఎంత, నిజంగా మనకేమైనా పెట్టుబడులు వస్తాయా, దానివల్ల మనకు అంతిమంగా తెలంగాణ శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ యువత ఉపాధి పొందడం అనే ధోరణిలో ఆలోచించాలి. కానీ పోటీ పడాలి, పోల్చుకోవాలి. గడిచిన ప్రభుత్వం సాధించిన ప్రగతి, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో తను సాధిస్తున్న ప్రగతి మరింత వేగంతో ముందుకెళ్తా అనే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, మేము పక్క రాష్ట్రాలతో కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, మేము రాష్ట్రాలతో కాదు దేశాలతో, న్యూయార్క్, ఇంగ్లాండ్, ఇంకేవో దేశాల పేర్లు చెప్పి వాళ్ళతో పోటీ పడేటువంటి ప్రయత్నం చేస్తున్నామని మాట్లాడి, నిజంగా అదే నిజమైతే దాన్ని అందరూ మనం స్వాగతించాలి. అంటే ఒక భారతదేశంలోని అంటే రెండుగా విడిపోయినటువంటి సమైక్య రాష్ట్ర రెండు నూతన రాష్ట్రాలు కూడా ఈ దేశం ప్రపంచ దేశాలతోని పోటీ పడి ప్రగతి సాధిస్తామని మాట్లాడినటువంటి మాటల పట్ల హర్షాన్ని వెలిబుచ్చుతూ వాళ్ళు నిజంగా 1,32,000 కోట్ల పెట్టుబడులు కనుక ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి, అభినందించాలి. అది ఎంతవరకు నిజం మీరు అన్నారు. దావోస్ వేదికగా మెగా ఇంజనీరింగ్ తోని మనం ఒప్పందాలు చేసుకున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో అట్లా జరుగుతుంటుంది. తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సంస్థలు కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పరిశ్రమలను నెలకొల్పి వాళ్ళ సేవలను అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి ఆ పారిశ్రామిక సదస్సులో తెలుగువారు ఉండొచ్చు, తమిళులు ఉండొచ్చు, ప్రపంచంలో ఏ దేశం వారైనా ఉంటారు. కాబట్టి వాళ్ళందరి నుంచి మన పారిశ్రామిక విధానాన్ని చెప్పి వారికి మనం ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాలను చెప్పి వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే దిశగా మనం వారిని ఆహ్వానించడం అనేది అయితే జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, గతంలో ఏ సంవత్సరం కూడా 1,32,000 కోట్లు రాలేదు, మేము 1,32,000 కోట్లు తీసుకొచ్చినాం కాబట్టి మీకంటే మేము గొప్ప అని చెప్పే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసి ఉండవచ్చు. ఇది నా అభియోగం మాత్రమే, ఇది నాకు ఏ విధమైనటువంటి ఆధారం కూడా లేదు. వాళ్ళు చెప్పినట్టు దాన్ని బట్టి, ఎందుకంటే గతంలో ఎప్పుడు వెళ్ళినా కూడా 40,000 కోట్లు, 50,000 కోట్లు, చివరిసారి ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు వారు చెప్పింది 33,000 కోట్లు అని చెప్పిండ్రు. అందులో 15,000 కోట్లు మన అదాని గారి సంస్థతోనే ఒప్పందాలు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఈసారి 1,32,000 కోట్లు చెప్పిన దాంట్లో అమెజాన్ డాటా సెంటర్ తోని 22-23 సంవత్సరంలో కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న డేటా సెంటర్ల నెలకొల్పడం, వాటికి 60,000 కోట్ల రూపాయలు సుమారు నాకున్న అంచనా ప్రకారం అవి ఏర్పాటు చేస్తామని వారు గతంలోనే చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళొకసారి దానిపైన పునఃసమీక్షించి ఈ 1,30,000 కోట్లలో దాన్ని కూడా చేసిండ్రు. HCL తోని కొత్త ఒప్పందాలు చేసుకున్నామన్నారు. HCL కూడా హైదరాబాద్ లో ఇంతకు మునిపే ఉంది. విప్రోతో చేసుకున్నామని ఈసారి చెప్పిండ్రు. అది కూడా గతంలో కూడా విప్రోతోని ఒప్పందాలు కానీ, విప్రో కార్యాచరణ కానీ హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ దాని నుంచి అదనంగా కొత్తగా మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేసి ఇవన్నీ సుమారుగా నాకు తెలిసి కొత్త వాటి కంటే ఎక్కువ HCL, విప్రో, లేకపోతే అమెజాన్ డేటా సెంటర్స్, వీటన్నిటి ఎక్కువగా ఇవే కంపెనీలు చేసుకున్నట్టు నాకైతే ఐడియా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో ఇవన్నిటి మొత్తం 1,30,000 కోట్లలో ఇవన్నీ కూడా పోయినసారి చేసుకున్నటువంటి దగ్గరగా ఒక ఈ MOUలు అప్పుడు డిస్కషన్ చేసి దీన్ని కంటిన్యూషన్ అన్నమాట. ఇట్ ఈజ్ ఏ డెవలప్మెంట్ కంటిన్యూషన్, ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూషన్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూషన్ లో భాగంగానే దీన్ని చూడాలి. మంచిదే ఒకవేళ పునఃసమీక్ష చేసి పునరుద్ధరించి వాళ్ళు చేసిండ్రు మేము ఖండిస్తాం, అయితే వాళ్ళు పెట్టుబడులు పెడితే అప్పుడు వాళ్ళు కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాం, మేము కాంగ్రెస్ కదా మేము దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం అనేటువంటి ధోరణి లేకుండా దాన్ని కొనసాగిస్తే మంచిదే. కానీ మా ప్రభుత్వం హయాంలో 2014లో 12,000 కంపెనీలు కనుక ఉంటే
2024 నాటికి దాన్ని 23,000కు తీసుకొచ్చినాం. అదేవిధంగా నాకు తెలిసి 3.3 లక్షల కోట్ల పెట్టుబడులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రానికి మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేసినాం. వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది ఎంతసేపు కూడా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పైన శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఇచ్చిన హామీలను పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఆర్థికంగా బలోపేతంగానేటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పించుకుని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా శ్వేతపత్రాలు విడుదల చేసిండ్రు. ఆ ప్రభుత్వ పెద్దలు ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రి శ్రీధరబాబు గారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత గడిచిన ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి, ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో దావోస్ వేదికగా తీసుకొచ్చినటువంటి వాటిపైన వారి శ్వేతపత్రం, మా శ్వేతపత్రం రెండు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఈ తెలంగాణ ప్రజలకు కలగాలి. కాబట్టి మా ప్రభుత్వ హయాంలో ఆ విధంగా 22.5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగింది. ఈ రాష్ట్రం ఎఫ్డిఐలను అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆహ్వానించడంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది 7వ స్థానంలో మేము ఉన్నామని. అదేవిధంగా హైదరాబాదు భారతదేశంలోని 5 నగరాలతో పోటీపడి 5వ స్థానంలో ఉండి అందరికంటే ముందు ఉపాధి కల్పించడంలో, పెట్టుబడులను సాధించడంలో ముందుండినటువంటిది అని ఇదంతా కూడా కేంద్ర నివేదికనే. చాలా చాలా క్లియర్ లెక్కలతో మీరు మాట్లాడుతున్నారు. ఐ కమ్ బ్యాక్ టు అగైన్. ఒక్కసారి మనం ఏపీ వైపు కూడా వెళ్దాం, ఎందుకంటే ఆ మిత్రులు కూడా మనతో పాటు